సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాకి మురా. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆత్మబోధం అనే ఒక ప్రకరణ గ్రంథం ఆదిశంకరుడు మనకి ప్రసాదించిన ప్రకరణ గ్రంథం తీసుకుని మనం 4 శ్లోకాలు ముగించామండి. దాంట్లో ఇవాళ 5వ శ్లోకం నుంచి మొదలుపెట్టి మళ్ళీ చూద్దాము. ఇంతకుముందే చెప్పినట్టు ప్రకరణ గ్రంథం అంటే ఏంటి, ఆదిశంకరులు అద్వైతం మట్టుకే స్థాపించారా లేదా భక్తి మార్గము గురించి ఆయన అభిప్రాయం ఏంటి, కర్మయోగం గురించి ఆయన అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి ముందు చూసుకున్నాము. కానీ ఇక్కడ ఈ ఆత్మబోధం అన్నది మనం కాలేజీలో అంతా స్కూల్లో చదువుతుంటే కోనార్ గైడ్ అంటామండి. ఏంటంటే మన పుస్తకాలు మొత్తం చదవబోయినాను, పరీక్షకు ముందు ఇది ఒకటి చదువుకెళ్తే చాలు దీంట్లో ఉన్న ప్రశ్నలు వస్తాయి అన్నట్టు కొన్ని ఉంటాయి ఆ గైడ్లు. మన చిన్నప్పుడు మనకు అందరికీ అలవాటే మనకి. అలాంటి పుస్తకం ఇది ఆత్మబోధము. ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా, అంటే చిన్న పిల్లలు అంటే వేదాంతాల్లో పెద్ద ప్రవేశం లేని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉపనిషత్తులు భగవద్గీత అవన్నీ కూడా చదివేందుకు ముందు ఇది ఒకసారి చదివితే మనకి అద్వైతం పైన రుచి కలుగుతుంది. రుచి కలిగి దాని తర్వాత శ్రుతులంతా ఏం చెప్తున్నాయి, భగవద్గీతలో శ్రుతులు ఏం చెప్తున్నాయి, బ్రహ్మసూత్రంలో సూత్రాలు ఏం చెప్తున్నాయని అక్కడ విచారాలని కఠినమైన విచారాలన్నీ ఉన్నాయి. అవన్నీ చదివితే అప్పుడు మనకి ఇలా జ్ఞాన మార్గంలో పడి మోక్షానికి దారి తీసుకోగలము అని. ఇలా చాలా రుచికరమైన గ్రంథము ఈ ప్రకరణ గ్రంథము. దాంట్లో 4 శ్లోకాలు చూసాము. ఇంతకు ముందు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాస, అది 5వ శ్లోకం అక్కడి నుంచి చూడాలి. ఇంతకుముందు 4వ శ్లోకం పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ నాశేషతి కేవల స్వయం ప్రకాశతేష్యాత్మ మేఘాపర్యే అంశుమానివ అని 4 శ్లోకాలు చూసాము. 5వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చూడాలి. గురు స్వరూపంగా ఉన్నారు భగవత్పాదులు. గురు పౌర్ణిమ ఇప్పుడే అయింది మనకి. అలా ఆ గురు పౌర్ణిమ సందర్భంగా ఆయనకి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ మన గురువు కూడా ఇలా నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు తన పాదాల్లో సమర్పించుకుంటూ ఈ 5వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చూద్దాము. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కటక కటక రేణువత్ అని 5వ శ్లోకం అండి. ఇంతకు ముందు పరిచ్ఛిన్న అజ్ఞానాత్ నాశేషతి కేవల స్వయం ప్రకాశతేష్యాత్మ మేఘాపర్యే అంశువానివ అని, మేఘాలు తొలగితే ఎలా సూర్యుడు కనిపిస్తాడో అలాగే మనం అజ్ఞానం ఉన్నంత వరకు పరిచ్ఛిన్నంగా జీవుడు పరిచ్ఛిన్నుడు, జీవుడు ఒక శరీరంతో కలిగినవాడు అక్కడే అని, ఆత్మ అనేది పరిచ్ఛిన్నమైన పదార్థము అని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అజ్ఞానం వల్ల. అది ఆ ఒక అభిప్రాయం పోయి అజ్ఞానం పోతే పోతుంది అని చెప్పుకున్నాము. అయ్యా మనకి మోక్షం రావాలంటే జ్ఞానము అన్నారు. జ్ఞానం రావాలి అంటే ఇప్పుడు మన అజ్ఞానం పోతే అంటున్నారు. అంటే అజ్ఞానం పోతే చాలా విడిగా జ్ఞానం అనేది రావాలా అంటే అజ్ఞానం పోవడానికి కర్మలు అంతే చేయాలి, కానీ జ్ఞానం వస్తేనే మోక్షము. అందుకని ఆ అజ్ఞానం అయిన తర్వాత మళ్ళీ జ్ఞానం కోసం అలా ఈ గ్రంథాలన్నీ చదవాలా అంటే అప్పుడు మళ్ళీ నేను వేరే నేను చదవలసిన గ్రంథాలు వేరే ఇలా జ్ఞానం వేరే అని మళ్ళీ ద్వైతం అనేది రాదా అన్నట్టు ఒక సందేహాలు వస్తే
దానికోసం చెప్తున్నారు, అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాస వినిర్మలం. అయ్యా, ఈ అజ్ఞానం చీకటి పోతే వెలుగు ఎలా వస్తుందో అలాగే ఇక్కడ అజ్ఞానం నాశనం అయితే జ్ఞానం అనేది వచ్చినట్టే. అజ్ఞానం నాశనం అవడం అంటే కర్మల వల్ల నాశనం అవడం ఇంత ముందే కూడా చూసాము. అజ్ఞానం ఒక కార్యము, అజ్ఞానం వల్లే వాళ్ళు కర్మలు చేస్తున్నారు కనుక అజ్ఞానముతో మనకి ఈ అజ్ఞానం అనేది కర్మల వల్ల నాశనం అవడం పోయినసారి చూసాము. మరి ఈ అజ్ఞానం అన్నది పోవాలంటే జ్ఞానము రావాలి. అందుకని జ్ఞానం రావడము అజ్ఞానం పోవడము వేరు వేరు కాదండి, అది రెండు ఒకటే అన్నదానికి ఉదాహరణ కూడా ఇక్కడ చెప్తున్నారు. కటక రేణు వచనం. కటక రేణు అంటే మన ఇంగ్లీష్ లో ఆలం అంటామండి. ఇక్కడైనా మన పాతకాలం ఇంట్లో బావిలు ఉండేవండి. బావిలు ఒకసారి వర్షాకాలంలో నీళ్లు మట్టిగా అయిపోయింది అనుకోండి, అక్కడ ఈ కటక రేణు అని ఒక పొడి వేస్తారు. ఒక చిన్న రాయిలాగా ఉంటుంది, లేకపోతే పొడిలాగా ఉంటుంది. ఆ కటకం అనే పొడి వేసేయమంటే అది ఏమవుతుందంటే ఆ పైన ఉన్న మట్టి అంతా దానికి అంటుకొని అవన్నీ కింద బావిలో అడుక్కు వెళ్ళి చనిపోతుంది అనమాట. అప్పుడు కింద పైన ఉన్న దుమ్మంతా కిందకి వెళ్ళిపోగా పైన ఉన్న నీరు మీకు శుద్ధంగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ నీటిని మనం తాగడానికి వాడేవారు ఆ కాలంలో. అందుకే బావి నీళ్ళే ఇప్పుడులాగా ఎక్కడో లారీలు కొనుక్కొని అలా కాదండి. అప్పుడు అంతా మనం బావి నీళ్ళే తాగి సౌకర్యంగా ఉన్నాం మనం, ఏ ఒక ఆరోగ్యమో ఇది లేకుండా. ఇప్పుడు ఎంత అక్వాగార్డ్, ఎంత ప్యూరిఫైయర్ ఏ వాడినా కూడా మనకి నీటి వల్లే ఇంకా రోగాలు వస్తూ ఉన్నాయి. కానీ ఆ కాలంలో బావి నీళ్లు తాగి సౌఖ్యంగా ఉండేవారు. ఆ బావిలో దుమ్ము ఉంటే కూడా ఆ దుమ్ముని కిందకి తీసుకెళ్ళి కటక రేణు అని ఉండేది. అందుకని ఈ కటక రేణు అనేది ఆ దుమ్ముని తీసుకెళ్లి అడుక్కు వెళ్ళక పైన ఉన్న నీటి ఎలా శుద్ధంగా అయిపోతుందో అలాగే ఆ అజ్ఞానం అన్నది నాశం అవ్వగా జ్ఞానం అన్నది వచ్చేస్తుంది అని అర్థం. అందుకని అజ్ఞానం వెళ్ళడమైనా జ్ఞానం రావడమైనా రెండు ఒకటే. అది ఎలా వస్తుందంటే జ్ఞాన అభ్యాసాత్ వినిర్మలం. ఈ అజ్ఞాన కలుషం జీవం, ఈ జీవుడేమో అజ్ఞానంతో కలిగి ఉన్నాడు. అది జ్ఞాన అభ్యాసం. అభ్యాసం అంటే రిపీటెడ్ ప్రాక్టీస్ అండి, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం. జ్ఞానంని ఎలా అంటే అభ్యాసం చేస్తాము అంటే ఇక్కడ జ్ఞానంని అభ్యాసం చేయడం అంటే జ్ఞానము కోసం అభ్యాసం చేయడం అనమాట. జ్ఞానం కోసం అభ్యాసం చేయడం అంటే తపస్సు, సమధమాదులు ఇవన్నీ ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఎవరికి అర్హత ఉంది అన్న దాంట్లో కొన్ని విషయాలు చూసేమో. సమధమాది సాధన సంపత్తుని అవన్నిటి పెట్టుకుని ఆ భగవంతుడి పైన, శుద్ధ బ్రహ్మం పైన తపస్సు చేస్తూ ఉండడం, జ్ఞానము కోసం అభ్యాసం చేయడం అన్నది అక్కడ చేయవలసింది జ్ఞాన అభ్యాసాత్ వినిర్మలం. అలా జ్ఞానము కోసం అభ్యాసం చేస్తే అక్కడ నిర్మలం అవుతాడు, కలుషము లేకుండా అవుతాడు అని. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనం వేదాంతంలో ఈ మనస్సు అన్నది ఒక అద్దం లాంటిదండి. ఆ మనస్సు అనే ఒక ఈ శుద్ధ బ్రహ్మం అన్నది బింబము, దాంట్లో జీవుడు అన్నది ప్రతిబింబము అన్నట్టు అనుకుంటాం మనం. అది ఎలా అంటే ఒక మనిషి ఒక అద్దం ముందు నిల్చున్నాడంటే ఆ అద్దము చాలా మురిగ్గా ఉంది అనుకోండి, చాలా దుమ్ము దానిపైన ఉండిందంటే ఆ ఉండే ప్రతిబింబము కూడా చాలా దుమ్ము ధూళి ఉన్నట్టు, చాలా మురికి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే దానివల్ల బింబములో మురికి ఉంది అన్నది అర్థం కాదండి. ఆ అద్దంలో ఉన్న దుమ్ము ధూళి ఏమో ఆ ప్రతిబింబం పైన కనిపిస్తుంది. ఆ అద్దంలో ఉన్న దోషమే ఆ ప్రతిబింబంలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అలాగే మనం కొన్ని మనం ఎగ్జిబిషన్ కంటా వెళ్ళామనుకోండి, ఇక్కడ అక్కడ ముందు మనిషి నిల్చుంటే పొడవుగా ఉన్నట్టు, చాలా సన్నగా ఉన్నట్టు, లేకపోతే చాలా లావుగా ఉన్నట్టు, చాలా కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అని పెట్టుకుని అలా పెట్టుకుని మనుషుల్ని నవ్వించాలి, అలా పెట్టుకుంటారు. అంటే అలా పెట్టుకున్న వల్ల ఆ ముందు ఉన్న జీవుడు లావుగానో లేకపోతే పొడుగ్గానో అయిపోలేదు, కానీ ఆ అద్దములో ఉన్న ఒక దోషము వల్ల ఆ ప్రతిబింబము కూడా దోషముగా కనిపిస్తోంది అని. అలాగే ఇక్కడ మన బింబం అన్నది
బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ. ప్రతిబింబం అనేది జీవుడు. దాంట్లో అక్కడ ఈ అద్దం అన్నది మనస్సు. ఈ మనస్సులో ఈ అజ్ఞానము ఈ చాలా శతకోటి జన్మాల్లో తన సంసారంలో ఉంది అనవసరమైన విషయాలన్నీ ఆలోచించి మిగతా వాళ్ళ గురించి కడుపు మంట, లేకపోతే చెడు ఆలోచనలు, ఇలా మిగతా అన్ని ఈ సంసారంలో జీవుడు అలా ప్రతిరోజు వివిధమైన జీవుల్ని కలుస్తూ ఉంటాడు. వాళ్ళు కొంతమంది గురించి మంచి అభిప్రాయం, కొంతమంది గురించి చెడు అభిప్రాయం, ఇలా అన్ని అభిప్రాయాలు అలా మనసులో చేర్చుకుంటూ ఉంటాడు. ఈ మనసులో చేర్చుకుని తన మనసులో కలుషితమైన మనస్సు వల్ల ఆ జీవుడు కూడా కలుషితమయ్యాడు. ఆ మనసు శుద్ధంగా ఉండిందంటే ఆ బింబ స్వరూపం ఎలా ఉంటుందో ఆ ప్రతిబింబ స్వరూపం అలాగే ఉంటుంది. అలాగే ఈ జీవుడు కూడా శుద్ధ బ్రహ్మతో ఐక్యత్వం అవ్వాలంటే ఆ మనస్సు అన్నది కలుషితం లేకుండా ఉండాలి. లేదా ఆ మనస్సులో ఉన్న హృదయ గ్రంథులు అని అంటారు, అవన్నీ కూడా వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయా క్షీయంతే కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తు చెప్పబడింది. ఆ తస్మిన్ దృష్టి ఆ పరమాత్ముడిని చూసిన తర్వాత ఇంకా నిజమైన స్వరూపం తెలుసుకున్న తర్వాత హృదయంలో ఉన్న గ్రంథులు అంటే ముడిలు అంటారండి. ఆ సంసారం వల్ల వచ్చిన ఆ ముడిలన్నింటినీ కూడా విడతీసి ఇంకా అజ్ఞానం లేకుండా చేస్తాయి అనేది ఆ పరమేశ్వరుడు స్వరూపం చూస్తేని. అలాగే ఈ జ్ఞాన అభ్యాసం వల్ల వినిర్మలం, ఆ అర్థం అన్నది నిర్మలం అవుతుంది. దానివల్ల జీవుడు కూడా అకలుషితం అవుతాడు, కలుషితం లేకుండా అవుతాడు అని. జ్ఞానం స్వయం నశ్యే. అందుకని ఈ జ్ఞానం వచ్చిందంటే దానివల్ల అజ్ఞానం స్వయం నశ్యే, తానుగా నశిస్తుంది. మనకి మోక్షం వస్తుంటే కూడా ఆఖరి క్షణంలో కూడా ఈ అజ్ఞానం నాశనం అయిన వెంటనే ఆ అంతఃకరణ వృత్తి, ఆ చర్మ వృత్తి అంటారంటే ఆఖరి ఆ అంతఃకరణ వృత్తి జ్ఞానం అయిపోయిన వెంటనే అది మీకు ఆ అంతఃకరణ వృత్తియే మనకి జ్ఞానంగా మారి మోక్షంకి దారి చేస్తుంది. అలాగే ఈ రాయి కటక రేణు ఏమో అది వేస్తే అది ఈ దుమ్ముతో చేరి అడుక్కు వెళ్ళిపోయి పైకి శుద్ధమైన నీళ్ళు ఎలా వస్తుందో అలాగే మనకి ఈ ఆఖరి క్షణంలో ఉన్న అంతఃకరణ వృత్తి మనస్సు ఒకటి, అది మనకి జ్ఞానంకి దారి చేస్తుంది. అందుకని అజ్ఞాన నాశనం ద్వారా జ్ఞానం రావడం అనేది వేరే కాదండి. ఈ అజ్ఞానం నాశనం అయిన వెంటనే ఆ జీవుడికి జ్ఞానం అనేది ప్రసాదిస్తుంది. అది ధ్యాన అభ్యాస. మళ్ళీ తపస్సు చేస్తూ ఉంటూ దానికోసం అభ్యాసం చేస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా అవుతుంది అని. మన అంతఃకరణంలో ఉన్న దోషాలు పోగొట్టేందుకు మనం కష్టపడాలి. అంటే మన ఎన్నో జన్మల్లో మన చేర్చి పెట్టుకున్న ఇది స్మృతులు అవన్నీ కూడా పోగొట్టుకుని మనం ఎప్పుడూనే ఆ భగవంతుడి ధ్యానంలో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇదే యోగ మార్గంలో కూడా చెప్పబడింది. అంటే భగవద్గీతలో కూడా మీద బయట ఎన్నో విషయాలు ఉన్నా ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, సినిమాలు చూడాలి, క్రికెట్ చూడాలి, ఇండియా గెలుస్తుందా గెలవడానికి చూడాలి అని ఇలాంటి మనసులో లక్ష్యం ఆశలు పెట్టుకుని ఒక్క క్షణం కళ్ళు మూసి ఆ దేవుడి ముందు వేరే ఏ ఆలోచన లేకుండా ఉండాలి అనుకుంటే అప్పుడే మనం నేను ఒక నిమిషం కళ్ళు మూస్తున్నాను, అప్పుడు నాకు ఎవరు కాల్ చేస్తారా ఏంటో అని ఒక ఫోన్ పక్కన పెట్టుకోవడము. అదేమో మీరు కరెక్ట్ గా మీరు కళ్ళు మూయడం కాకుండా టక్కున అప్పుడే ఎవరో కాల్ చేసి మీకు లోన్ కావాలా, మీకు ఇది కావాలా, అది కావాలా అని అడగడం, ఇలాంటివన్నీ అవుతాయి. మీకు ఈ భగవంతుడి పైన ధ్యానం చేసేందుకు అడ్డుగా వచ్చేందుకు ఎంతో విషయాలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవన్నిటినీ అడ్డంకులన్నీ తొలగొట్టుకుని ఇంకా నేను ఈ కొంచెంసేపైనా ఈ భగవంతుడు ధ్యానం తప్ప నేను ఇంకేం చెయ్యను అని ఎప్పుడు తీర్మానంగా మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉంటాడో. మనస్సుని ఆపడం అనేది చాలా కష్టమైన విషయం అండి. ఎంత పెద్ద ఋషులు అంటే విశ్వామిత్రుడు లాంటి ఋషులే కొన్ని క్షణాల్లో తన తపస్సును పోగొట్టుకున్న ఇది ఉంది. ఇంద్రియ నిగ్రహం చేసి బయట విషయాలు పక్క వెళ్లకుండా తన మనస్సుని ఎప్పుడూనే ఆ లోపల ఉన్న బ్రహ్మ పైనే, ఈ ఇంద్రియాలని ఎప్పుడూనే బయట ఉన్న పదార్థాలపైకి అలా పరిగెడుతూ ఉంటాయి. అలా పరిగెత్తే ఏమో ఒక చోట్ల కట్టి పెట్టి లోపల ఉన్న బ్రహ్మ యందే ధ్యానం చేస్తూ ఉండాలి అని
చేస్తూ ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే ఇక్కడ మనస్సు నిర్మలత్వాన్ని పొందుతుంది. అప్పుడు శుద్ధ బ్రహ్మను తెలుసుకోగలుగుతాము అని ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అది అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ నిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కటక రేణువత్ అని 5వ శ్లోకం చూసాము. ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాము. సంసార స్వప్నతుల్యోని రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సతి అసద్భవేత్. ఇది వేదాంతంలో ఒక సైన్స్ కి వేదాంతకి ఉన్న ఒక ఇది డిస్కషన్ గురించి. ఇక్కడ మనం వేదాంతంలో ఈ లోకం అన్నది అబద్ధము అంటాము. ఎలాంటి మీరు అబద్ధం చెప్తారు, కంటికి ఎదురకుండా చూస్తున్నాను కదండి, ఇది చెప్పేదండి కబుర్లండి, నిజంగా అబద్ధం అయితే నేను ఒక వేడి బొగ్గు తీసుకొస్తాను, దాన్ని పట్టుకోండి చూద్దాం, అబద్ధమే కదా, ఇది కలకుండా ఉంటుందా చూస్తాను అని అంటారు అన్నమాట. అంటే ఇక్కడ వేదాంతంలో ఈ లోకం అన్నది అబద్ధం అన్నది చెప్పబడలేదండి. అబద్ధం అంటే ఏంటి అర్థం అంటే, అది ఇప్పుడు నీకు కనిపిస్తుంది, మీకు కనిపించే వరకు నిజమే, కానీ అది ఒక కాలంలో నాశనం అవుతుంది అని. అంటే 3 కాలాల్లోనే ఉండేది అది సత్యము, దాన్నే మేము సత్యము అంటాము. సైన్స్ ఏమో మనకి కనిపించినది సత్యము, మనకి ఇంద్రియాల దారిగా కనిపిస్తే సత్యము, కనిపించకపోతే అబద్ధము అని నమ్మేది మనం సైన్స్ అన్నమాట. కానీ వేదాంతంలో 3 కాలాల్లోనూ సత్యత్వం అంటే ఏంటి, 3 కాలాల్లోనూ అది అబద్ధం అవ్వకూడదు. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా ఉంటే అది సత్యము కాదు అని అంటారు అన్నమాట. అది దానికి ఉదాహరణ ఏంటంటే సంసార స్వప్నతుల్యోని. స్వప్నం అంటే, స్వప్నం అనేది చాలా అద్భుతమైన విషయం. స్వప్నంలో మనం రాజుగాను మారచ్చు. మనకి ఏమో నేను ఈ దేశంకి వెళ్ళాను, ఈ ఊరికి వెళ్ళాను, ఇలా మనకు మనసులో కొన్ని ఆశలన్నీ ఉండిపోతాయి. కొన్ని చాలా ఏళ్ళుగా ఉంది ఆశ, నాకు తీరని ఆశలు అంటారు చూసారా, ఆ తీరని ఆశలు బాధలు అలా మనసులో ఉండిపోయిందంటే అది స్వప్నంగా బయటకు వస్తుంది అనమాట. స్వప్నంగా ఆ తీరని ఆశలైనా సరే, లేదా చాలా డీప్ ఎమోషన్స్ అంటారు, మిగతా వాళ్ళ మీద క్రోధమో లేకపోతే కామమో అలాంటి తెచ్చుకున్నారనుకోండి, అది స్వప్నం దారిగా బయటకు వస్తుంది. మీరు మనస్సుని కంట్రోల్ చేసి ఏ విధంగానూ ఆశల పైన వెళ్లకుండా ఉండేదంటే అప్పుడు స్వప్నం అనేది తగ్గుతుంది అనమాట. ఈ చాలా చెడు స్వప్నాలు వస్తున్నాయండి, మళ్ళీ మళ్ళీ నిద్ర సరిగ్గా రాకుండా అంటే మీరు జాగ్రత్త దశలో ఎన్నో చెడు విషయాల పక్క మీ మనసు వెళ్తోంది కనుక అది అదేగా స్వప్న దశలో మీ మనస్సులో ఉండిపోయి అది బయటకు పడుతోంది అనమాట. మీరు జాగ్రత్త దశలో చెయ్యలేనది అది స్వప్న దశలో బయటపడుతుంది. అందుకని స్వప్నంలో రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త దశలో మీ అంతఃకరణని ఎప్పుడూనే మీ అదుపులో ఉంచుకుంటే చెడు స్వప్నాలు అన్నది తగ్గుతుంది. ఆ భగవంతుడిని ఆలోచిస్తే స్వప్న నాశక అని ఆ పరమేశ్వర విష్ణుమూర్తిని ఆలోచిస్తూ ఉంటే ఇంకెందుకు మనకి దుస్వప్నం వస్తుంది అని. అది అలా ఆ స్వప్నంలో ఏదైనా అవచ్చు. నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా, నేను మోడీ గారిని ఏమో పిలిచి నేను ఇది చెయ్యి అది చెయ్యి చెప్పాను, ఆయన ఏమో మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా అని ఆయన చేశారు అని ఇలా ఏదైనా అనుకోవచ్చు అనమాట. మనం ఎలాంటి స్వప్నమైనా రావచ్చు. ఎలాంటి స్వప్నం వచ్చినా కూడా అది వాడు మెలకు వచ్చాక వాడు అది అబద్ధము అని వాడికి తెలుసుకుంటాడు. స్వప్నం ఉన్నంత వరకు స్వప్నం అబద్ధము అని ఎన్నడూ వాడు తెలుసుకోడు. స్వప్నం అయిపోయాక అది అబద్ధము అని తెలుసుకుంటాడు. ఎలా అయితే స్వప్నం లేచిన తర్వాత ఏ మాత్రమో వాడికి సందేహం లేకుండా స్వప్నం అబద్ధము అని తెలుసుకుంటున్నాడు, స్వప్నం ఉన్నంత వరకు అది నిజమునే నమ్ముతున్నాడు, అలాగే మన జాగ్రత్త దశలో సంసారంలో ఉన్నంత వరకు నేను అనుభవించేది అన్ని నిజమే అని తెలుసుకుంటాడు. ఏ మాత్రం సందేహం లేదు, అప్పటి వరకు అది నిజమే. ఏ మాత్రమో వేదాంతం అది ఈ లోకంలో మీరు అనుభవించేది అబద్ధము అని చెప్పట్లేదు, తప్పకుండా నిజమే. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ రోజులు నేను అనుభవించిన ఈ ప్రపంచము ఈ జగత్తు అన్ని అబద్ధము అని వాడు తెలుసుకుంటాడు. మరి ఎందుకండి అది అబద్ధం అయితే ముందే తెలుసుకోవచ్చు కదండి, అదెలా మీకు తెలుసుకోకుండా ఉంటారంటే ఈ అజ్ఞానం ఏమో చాలా అనేక కోటి జన్మలు
వల్ల ఇది అనుభవించిన వల్ల అది నిశ్చయంగా ఈ అవిద్య ఏమో తప్పకుండా నిజమో అని మీకు మిమ్మల్ని నమ్మిస్తుంది అనమాట. ఆ అజ్ఞానం ఒక స్ట్రెంత్ వల్ల అంత అంత లోతుగా ఉన్న మీ అజ్ఞానం వల్ల ఈ నేను అనుభవించే సంసారము ఈ జగత్తు నిజము అని నమ్ముతారు. ఎప్పుడు ఎన్నడూ జ్ఞానం వస్తుందో అప్పుడు తప్పకుండా అది అబద్ధము అని చేసుకుంటారు. ఎలా అయితే స్వప్నం నుంచి లేచిన తర్వాత ఒక మనిషి స్వప్నం అబద్ధం తెలుసుకుంటాడో అలాగే ఈ అజ్ఞానం నాశనమై మోక్షం వచ్చిన తర్వాత ఈ రోజులు నేను అనుభవించింది అబద్ధము అని తెలుసుకుంటాడు మనిషి. సంసార ఈ సంసారం అన్నది స్వప్న తుల్యోది, తుల్యం అంటే స్వప్నం లాగే, రాగద్వేషాది సంకుల, రాగము ద్వేషము ఇవన్నీతో కలిసి ఉన్నవి అని. స్వకాలే సత్యవత్ భాతి, అది అనుభవించే వరకు తప్పకుండా అది నిజంగానే అనిపిస్తుంది, అది నిజమే అనిపిస్తుంది. మీకు స్వప్నంలో అది నిజమే అనిపిస్తుంది. మీరు ఈ అజ్ఞాన దశల్లో ప్రపంచంలో అనుభవించేది నిజమే అనిపిస్తుంది. ప్రబోధేసతి అసద్భవే, పొద్దున్న లేచిన వెంటనే ఏరా నేను స్వప్నం కన్నాను, ఇది ఎలా నిజం అవుతుందో చెప్పండి అని అనుకుని లేచి ఎలా లేస్తారో అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ అబద్ధము, ఈ ప్రపంచంలో నేను అనుభవిస్తాను అబద్ధము అని తెలుసుకుంటాడు అని 6వ శ్లోకము చూశానమాట. సంసార స్వప్న తుల్యోహి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవత్ భాతి ప్రబోధే సతి అసద్భవే అని 6వ శ్లోకం చూసాము. అదే 7వ శ్లోకం. తావత్ సత్యం జగద్భాతి యుక్తికారజ సంయత యావన్ జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఈ బ్రహ్మ అన్నది ఒక మన ఈ ప్రపంచం అన్నది అధిష్టానము అని చెప్పబడింది వేదాంతంలో. అధిష్టానం అంటే ఒక ఒక వస్తువు ఉంది, దాన్ని అధిష్టానంగా పెట్టుకుని దానిపైన ఒక వస్తువు పెడితే అది ఇది ఆధారము అధిష్టానము అని అంటాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఈ వేదాంతంలో ఎప్పుడూ చెప్పేది ఈ పాము దానిపైన తాడు అంటామండి. ఇది ఏంటంటే ఒక మనిషి ఏమో ఒక ఇక్కడ స్నేక్ పార్క్ లాంటి చోటుకి వెళ్ళి ఒక పాము చూశాడు, అదే భయంతో ఉన్నాడు. అయ్యో నాకు ఈ పాము అంటే భయం, పాము అంటే భయం అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక చీకటి గదిలో వెళ్ళాడు. చీకటి గదిలో వెళ్ళి లైట్ ఆన్ చేసిన ముందు తన కాల్లో ఒక తాడు తగిలింది. తాడు తగిలితే వెంటనే అమ్మో పాము, అమ్మో పాము, అమ్మో పాము అని భయపడి అరిచి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు అనమాట. దాని తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి లోపలికి వచ్చి చూస్తే అది వాడు ఏది పాము అనుకున్నాడో అది తాడు అని తెలుసుకుంటాడు అనమాట. అందుకని ఈ పాము అనే నిజం పైన ఈ తాడు అనే అబద్ధంని వాడు ఆరోపించాడు. ఎందుకు? మనస్సులో ఉన్న భయం వల్ల. ఆ మనస్సులో ఉన్న భయమే తన్ని ఈ పామును తాడుగా చూసేలా తెలిసింది. ఇది ఒక ఉదాహరణ అండి. అదే కాకుండా శుక్తి రజతం అంటామా, ఇంతకుముందు చెప్పే రజ్జు సర్పం అనే ఒక ఉదాహరణ వేదాంతంలో చాలా ప్రసిద్ధమైన ఉదాహరణలు. శుక్తి రజతం, శుక్తికా రజతం అంటే ఏంటంటే, శుక్తి అంటే ఇక్కడ అలచిప్ప అంటామండి ఇది తెలుగులో. ఈ అలిచిప్ప అని, ఈ అలిచిప్ప అన్నది రజతముల వెండిల అలా మెరిసిపోతూ ఉంటుంది ఈ అలిచిప్ప. ఒకసారి అలా తన మనసులో ఇప్పుడే బంగారం షాప్కి వెళ్ళి వెండి అన్ని చూసుకుని ఆ మనసుతో చాలా ఆశతో వాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఈ అలిచిప్ప కనిపిస్తే, ఈ అలిచిప్ప ఏమో నాకు రోడ్లో రజతం దొరికింది అని చాలా వాడికి ఆశ కలిగించి వాడు పరిగెత్తి వెళ్ళి అది తీసుకొని దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అది చిప్పే, అది వెండి కాదు అని తెలుసుకుంటారు. కానీ వాడికి అలిచిప్ప ఏమో ఎందుకు వెండిగా కనిపించింది? అక్కడ సూర్యోదయం వల్ల తన మనస్సులో ఉన్న ఈ ఆశ వల్ల, ఈ తన మనస్సులో ఉన్న ఆశ ఈ అలిచిప్పని తనకి వెండిలా కనిపించేలా చేసింది అని. అలాగే తావత్ సత్యం జగద్భాతి శుక్తిగా రజతం యత, ఈ శుక్తి యందు ఈ అలిచిప్ప యందు వెండి ఎలా కనిపిస్తుందో అలాగే ఈ జగత్తు మనకి సత్యముగా కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది. ఎంత వస్తుంది? యావత్ జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. ఈ బ్రహ్మే అన్నింటికి అధిష్టానముగా ఉంది. ఈ బ్రహ్మయందే ఈ ప్రపంచం ఆరోపింపబడింది.
ఈ బ్రహ్మలో ఉన్న సత్తు, ఈ బ్రహ్మ సత్తుని సత్స్వరూపంగా ఉంది అని ఉండుట అనే స్వరూపంతో ఉంది. మనం ఇక్కడ మనకు ఎదుర్కొండా ఇక్కడ కుండ ఉంది, మట్టి ఉంది, ఇలాంటి వెండి ఉంది, పాము ఉంది, ఇవన్నీ ఉంది అంటూ ఉంటాం కదండి. ఈ ఉండుట అన్నది ఈ బ్రహ్మ యొక్క స్వరూపం. ఇక్కడ ఈ బ్రహ్మ పైన ఈ ప్రపంచము ఆరోపింపబడింది కనుక ఈ బ్రహ్మలో ఉండే ఈ సత్వము, ఉండుట అనే ఈ సత్వము ఆ ప్రపంచం పైన ఆరోపింపబడింది. ఈ బ్రహ్మ యందు అధిష్టానం లేకపోతే ఇవన్నిటికీ ఈ సత్తు ఉండుట అనేది ఉండదు. ఈ మన కంటికి ఎదురకుండా కనిపించే ఈ జగత్తులో ఉంది అనే ఉండుట అన్నది ఈ బ్రహ్మ నుంచే వచ్చింది. బ్రహ్మని అధిష్టానంగా ఉండడం వల్లే. ఎలా పాముకి ఆరోపించే అధిష్టానముగా ఇక్కడ ఆ తాడు చెప్పబడతామో అలాగే ఈ ప్రపంచానికి అధిష్టానముగా ఈ శుద్ధ బ్రహ్మం చెప్తున్నాము. ఆ శుద్ధ బ్రహ్మం అధిష్టానము, అద్వయము, అది దాని తప్ప ఇంకొక పదార్థము లేదు కనుక అద్వైతం మనకి మాట్లాడుకుంటున్నాము. అద్వయమైన పదార్థము శుద్ధ బ్రహ్మ తప్ప ఇంకో రెండో పదార్థం లేదు. ఆ శుద్ధ బ్రహ్మం అందు దానిపైన ఈ ప్రపంచం ఆరోపింపబడింది కనుక అది అధిష్టాన స్వరూపంగా ఉంది. ఆ అధిష్టాన స్వరూపమైన బ్రహ్మని తెలుసుకున్న వెంటనే ఈ శుద్ధి రహితం ఎలాగో, ఈ రజ్జు సర్పం ఎలాగో, అలాగే ఈ జగత్తు అన్నది కూడా అబద్ధము, మిథ్యం అని తెలుసుకుంటాడు. ఈ బ్రహ్మ ఒకటే సత్యము అని తెలుసుకుంటాడు. అంతవరకు తప్పకుండా జ్ఞానం వచ్చేంత వరకు ప్రపంచము సత్యమే. వేదాంతులు ఎన్నడూనే ప్రపంచము అబద్ధము అని చెప్పట్లేదు. ప్రపంచము తనకి కనిపించిన వరకు అది తప్పకుండా సత్యమే. అజ్ఞాన దశ దాటి వాడికి జ్ఞానం వచ్చిందంటే అప్పుడు ఈ ప్రపంచము అబద్ధము తెలుసుకుంటాడు. అలా 7వ శ్లోకం చూసాము. ఈ జగత్తు అన్నది మన శరీరం వల్ల, మనస్సు వల్ల, బుద్ధి వల్ల తెలుసుకునే అన్ని పదార్థాలు ఈ జగత్తు కిందే వస్తుంది. స్థూల శరీరము, బయట శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 శరీరాల వల్ల మనం తెలుసుకునేది. స్థూల శరీరం అంటే ఇలా బయట శరీరము, సూక్ష్మ శరీరం అంటే మనసు, ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ. కారణ శరీరం అంటే అజ్ఞానం, ఇవన్నిటి వల్ల తెలుసుకునేది. జాగ్రత్త దశ, స్వప్న దశ, సుషుప్తి దశ, ఇవన్నిటిలో మనం తెలుసుకునేది. ఇవన్నీ కలిపే మనం ప్రపంచము అంటాం అన్నమాట. మనసు, ఈ శరీరం వల్ల మనం ఈ లోకంలో అన్ని అనుభవిస్తూ ఉన్నాము, కష్టాలవన్నీ. ఈ మనస్సు వల్ల మిగతా వాళ్ళ గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ బుద్ధి వల్ల మనకి ఇలా కొత్తగా మనం కొత్త విషయాలు మనం కనిపెట్టి ఇలా చేస్తూ ఐడియాస్ అంటారు కదా, ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఇలా మనస్సు వల్ల, బుద్ధి వల్ల, శరీరం వల్ల ఇవన్నీ అనుభవించేదన్నీ ప్రపంచం కింద వస్తుంది. ఆ ప్రపంచం అంతా ఈ బ్రహ్మ యందు ఆరోపింపబడింది. బ్రహ్మ ఒక నిజమైన స్వరూపం తెలుసుకున్నామంటే ఇవన్నీ అబద్ధములు తెలుసుకుంటామని 7వ శ్లోకం చెప్తుంది. తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజ సంయత యావన్నజ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం అని 7వ శ్లోకము. 8వ శ్లోకం. ఉపాధానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్యాంతి ఉద్భుతాని వారిని అని 8వ శ్లోకము. ఇక్కడ ప్రపంచమందు బుద్భుతం అంటే మనం నొరగ అంటే, ఈ నొరగ ఏమో ఎలా ఈ సముద్రం నుంచి నొరగలు ఎలా వస్తాయో, ఈ నొరగలు అక్కడి నుంచి సముద్రం నుంచి ఉత్పత్తి అవుతాయి, సముద్రం అందే ఉంటాయి. మళ్ళీ ఇంకో అల వచ్చిందంటే ఆ సముద్రం అయిందే లయం అవుతాయి. అంటే అక్కడి నుంచే పుట్టుక, అక్కడే ఉంటుక, అక్కడే నాశనం అవుతా, 3 అక్కడి నుంచే అవుతాయి. అలాగే ఈ పరమేశ్వరుడి దగ్గర నుంచే, ఈ శుద్ధ బ్రహ్మం దగ్గర నుంచే ఈ ప్రపంచం వచ్చింది. ఈ శుద్ధ బ్రహ్మం అయిన దాని శుద్ధ బ్రహ్మం పైనే ఈ ప్రపంచం ఆరోపింపబడింది. మళ్ళీ ప్రపంచం నాశనం అవుతుంటే ఈ శుద్ధ బ్రహ్మం అంతే వెళ్ళి లయం అవుతుంది అని. అందుకని ఈయన ఈ పరమేశ్వరుడు ఉపాదాన కారణం. అంటే ఎలా అంటే కుండకి మట్టి ఉపాదాన కారణం. మట్టితో కుండ చేస్తాం కనుక మట్టి అనేది కుండకి ఉపాదాన కారణం. అది కాకుండా నిమిత్త కారణం అంటే అక్కడ కుండ చేసేవాడు, కొయ్యేవాడు, కుండ చేసేవాడు.
తను నిమిత్త కారణం. అంటే తనే పక్కన నుండి మట్టిని కొండలా అయ్యేలా ఆ చక్రం పైన వేసి ఇలా తిప్పుతున్నాడు కనుక అప్పుడు మట్టి కొండగా అవుతోంది. అందుకని తను నిమిత్త కారణము. అది పరమేశ్వరుడే. ఉపాదాన కారణము పరమేశ్వరుడు తన దగ్గర నుంచి ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. తనే తన లోపల ఉన్న మాయని ఇలా ప్రపంచంగా మారుస్తున్నాడు కనుక తనే నిమిత్త కారణము కూడా. ఇలా ఈ జగత్తులో ఉన్నవన్నిటికీ ఉపాదాన కారణము పరమేశ్వరుడు, ఆధారము పరమేశ్వరము. ఇలా సర్గ స్థితి లయాన్ని అంటే తన దగ్గర నుంచి తీసుకుని తనలో ఉంచి తనలోనే లయంగా చేసేలా చేస్తున్నాడు అని చెప్పగా, దీనికి ఉదాహరణ ఉందా అండి లోకంలో అంటే బుద్బుదానివ వారిని. వారి అంటే సముద్రం అండి. బుద్బుదం అంటే ఇక్కడ నొరగ అనమాట. ఈ అలలు వచ్చినప్పుడు నొరగల్లా వస్తాయి. ఆ నొరగలు అక్కడి నుంచి అలల నుంచి వచ్చి అక్కడే ఉండి మళ్ళీ ఎక్కువ అల వచ్చినప్పుడు ఎలా నాశనం అవుతుందో అలా పరమేశ్వరుడి దగ్గర నుంచే ఈ ప్రపంచం వచ్చి పరమేశ్వరుడు అంటే ఉంది, పరమేశ్వరుడి దగ్గరే నాశ లయం అవుతుంది అని ఉదాహరణతో చెప్పబడుతుంది అనమాట. ఇది మనం ఇప్పుడు సైన్స్ లో కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అని అంటున్నాం కదండి. ఇవన్నీ ఆ కాలంలోనే ఇక్కడ చెప్పబడింది అనమాట. కొత్తగా ఏదో ఇక్కడ నొరగలు ఏదో వచ్చింది, కొత్తగా ఎక్కడి నుంచో సృష్టి అయింది అని కాదు. ఈ తన దగ్గర నుంచి సృష్టి అయింది. మళ్ళీ ఈ ఎనర్జీ ఏమో ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బి మోడిఫైడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. ఒక రూపం నుంచి ఇంకో రూపంకి మారుతుంది. తను కొత్తగా సృష్టించేందుకు వీలు కాదు అని మన సైన్స్ లో చదువుకున్నదే. అదే ఇక్కడ వేదాంతంలో సూక్ష్మ రూపంగా చెప్తుంది. పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది, పరమేశ్వరుడు అందే ఉంది, పరమేశ్వరుడి దగ్గరే నాశనం అవుతుంది. కొత్తగా ఎక్కడో లేనది మనం సృష్టించలేదు అని ఇక్కడ ఇది చాలా ఏళ్ల క్రితమే ఇలా మన శాస్త్రాల్లో ఇప్పుడు మన సైన్స్ లో చదువుకున్నవన్నీ శాస్త్రాల్లో చెప్పబడింది ఉంటే మనం తెలుసుకోలేదండి. మనం ఇక్కడ అన్ని కొత్తగా చదువుతున్నాము అని అనుకుంటున్నాము. అలా 7వ శ్లోకం ఉపాదానే అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గ స్థితి లయాన్యాంతి ఉద్భుతానివ వారిని అని 8వ శ్లోకం చూసాము. దాని తర్వాత సచ్చిదాత్మని అనుస్యూతే నిత్యే విష్ణు ప్రకల్పితా వ్యక్తయో వివిధా సర్వా ఆటకే కటకాదివత్ అని. ఏమండి అందరూ కొత్తగా ఏది లేదు, అన్ని పరమేశ్వరుడు అనే అంటున్నారు కదండి. కానీ ఈ లోకంలో ఎంతో మంది వివిధమైన మనుషులు, ఒకరు ఈక్వల్గా లేదు. ఒకరు లావుగా ఉన్నాడు, ఒకరు పొట్టిగా ఉన్నాడు, ఒకరు పొడుగ్గా ఉన్నాడు, ఒకరు మంచివాడిగా ఉన్నాడు, ఒకరు చెడుగా ఉన్నాడు, ఒకరు తెల్లగా ఉన్నాడు, ఒకరు నల్లగా ఉన్నాడు, ఒకరు ఈ దేశంలో ఉన్నాడు, ఒకరు ఆ దేశంలో ఉన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మనుషులు ఉన్నారు కదండి. ఒక్కొక్కరులా ఉంటారు. అందరూ ఈ బ్రహ్మ దగ్గర నుంచే వచ్చేదంటే ఒక కారణం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక కార్యాలన్నీ ఒకలా ఉండాలి కదా అండి. ఏంటి అలా కాదు. ఆటకే కటకాధిపతి బంగారం నుంచి తెచ్చేసారు. బంగారం నుంచి ఒక పక్క గొలుసు చేస్తారు, ఒక పక్క గాజు చేస్తారు, ఒక పక్క కడియం చేస్తారు, ఒక పక్క చెవు పోగులు చేస్తారు, ఒక పక్క ముక్కు ముడకలు చేస్తారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదిలో ఉంది కదండి, ఒక్కొక్క ఆకారంలో ఉంది కదా. అలాగే మరి ఈ ఒకే కారణమైనా కూడా కార్యాలు వివిధ ఆకారంలో ఎలా ఉండొచ్చు, అలాగే వ్యక్తయో వివిధ సర్వ ఆ పరమేశ్వరుడు శుద్ధ బ్రహ్మ నుంచి వచ్చిన వ్యక్తులందరూ వివిధ చాలా రకాలుగా ఉంటారు. కానీ వీళ్ళందరూ సచ్చిదాత్మని నిత్యే అనుస్యూతే నిత్యే విష్ణు ప్రకల్పిత. వీళ్ళందరూ ఆ విష్ణుమూర్తి అంటే శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేశం అలాంటి విష్ణుమూర్తి మనం చెప్పట్లేదు. ఎంతో సుదర్శన చక్రంతో ఉన్న విష్ణుమూర్తిని ఇక్కడ చెప్పట్లేదు. ఆ విష్ణుమూర్తి కూడా శుద్ధ బ్రహ్మ స్వరూపమే. అలాంటి శుద్ధ బ్రహ్మ స్వరూపమైన ఆ విష్ణుమూర్తి పైన, నిత్య స్వరూపంగా ఉన్న ఆ విష్ణుమూర్తి పైన, అనుస్యూతంగా అంటే సర్వవ్యాపిగా ఉన్న ఆ విష్ణుమూర్తి పైన, సచ్చిదాత్మని సత్స్వరూపము చిత్స్వరూపంగా ఆత్మస్వరూపంగా ఉన్న ఆ విష్ణుమూర్తి పైన ఈ ప్రపంచమందు కల్పింపబడింది. ప్రకల్పిత. అలాంటి కల్పించబడిన ప్రపంచమైన అక్కడి నుంచి వచ్చిన విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చిన ప్రపంచంలో ఈ మనుషులందరూ వివిధ ఆకారంలో ఉంటారు. అది ఎలాగా అంటే ఆటకే కటకాధిపతి. ఎలాగో బంగారం నుంచి వచ్చిన ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉంటుందో
ఎలా మట్టి నుంచి వచ్చిన ఒకే మట్టి నుంచి కుండ చేస్తారు, చిన్న జంబులా చేస్తారు, పెద్ద బాణెల్లా చేస్తారు. అలా అది కూడా వివిధ ఆకారంలో ఉంటుందో, కారణం ఒకటైనా కార్యం వేరే ఆకారంలో ఉండొచ్చు. అలాగే ఒక పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చిన పదార్థాలు వివిధాకారంలో తప్పకుండా ఉండొచ్చు అని 9వ శ్లోకం. సచ్చిదాత్మన్యనుస్యూతే విష్ణౌ ప్రకల్పితా వ్యక్తయో వివిధా సర్వా ఆతకే కటకాదివత్ అని 9వ శ్లోకం. 10వ శ్లోకం. యథాకాశో ఋషికేశో నానోపాధిగతో విభుః తద్వేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్ అని. ఋషికేశ ఇక్కడ భగవద్గీతలో కూడా ఋషికేశ అని చాలాసారి కృష్ణుడిని అర్జునుడు పిలిచినట్టు చూస్తున్నాము. ఋషికేశ అని చాలా అర్థాలు ఉన్నాయి. ఋషికేశ అంటే తన ఇంద్రియాల్ని జయించిన వాడు అని, లేకపోతే జుట్టు పొట్టిగా ఉన్నవాడు, ఇలాంటి చాలా పదార్థాలు ఉన్నాయి అర్థము. ఇక్కడ యథాకాశో ఋషికేశో నానోపాధిగతో విభుః అని. ఎలా ఏమో ఇప్పుడు ఒక ఆకాశం ఒకటే అండి, అన్ని చోట్ల ఆకాశం అంటే పైన ఉండే ఇది కాదు, స్కై అని కాదు, మనం స్పేస్ అంటాం. ఒక చోటు మనకి అక్కడ ఒక పదార్థం పెట్టగలుగుతామంటే అక్కడ చోటు ఉంది అంత స్పేస్ అంటాము. అక్కడ అలా ఆ ఆకాశం ఒకటే అయినప్పుడు కానీ ఒక కుండ తీసుకొచ్చేయమంటే ఆ కుండ లోపల ఒక ఆకాశం ఉంది అంటాం. ఘటాకాశము, పటాకాశము, కుటి ఆకాశము అని ఆకాశం 10 రకాలుగా అంటాము. అన్ని చోట్ల ఉండే ఆకాశము ఇలాంటి ఉపాధిలు ఉంటాయి. ఉపాధిలు అంటే దాన్ని ఆ స్పేస్ ని కన్స్ట్రెయిన్ చేసేది, ఒక చోట్ల ఉండేలా చేసే ఉపాధి అన్నమాట. మన మనస్సు కూడా ఒక ఉపాధి. ఈ పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నా కూడా ఈ మనస్సు అనే ఉపాధి లోపల ఉంటే అది జీవుడు అంటాము అని మన వేదాంతం. అలాగే ఆకాశం అన్ని చోట్ల ఉన్న విభువు అంటే ఆకాశం, నానాపాధిగతో అన్ని చోట్ల ఉన్న ఆకాశము ఉపాధిల వల్ల ఇక్కడ మనకి చాలా ఆకాశాలు ఉన్నట్టు కనిపిస్తాయి. తద్భేదా భిన్నవద్భాతి, ఉపాధిలు వేరువేరుగా ఉండగా తను ఈ అన్ని చోట్ల ఉండే ఆకాశం ఈ ఒక చోట్లోనే ఉండేట్టు కనిపించే ఆ ఉపాధి చూపించే ఆ ఉపాధి అది వేరువేరుగా ఉండగా ఈ ఆకాశం కూడా వేరువేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. తన్నాశే కేవలో భవేత్, అవన్నీ ఒక్కొక్కటిగా నాశమైతే కుండ ఉన్నంత వరకు ఘటాకాశము, కొండ లోపల ఉన్న ఆకాశము. కొండ నాశమైందంటే ఈ ఆకాశము ఆ ముఖ్య ఆకాశము ఒకటైతే అలా 2 ఆకాశాలు ఒకటైపోతాయి. అందువల్ల అది కేవలమైన ఆకాశం అవుతుంది. అలాగే ఈ జీవుడు ఈ హృదయం అనే ఉపాధి వల్ల మందింపబడి ఇక్కడ జీవుడుగా కనిపిస్తున్నాడు. ఆ హృదయం అన్నది నాశనం అయిందంటే, హృదయంలో ఉన్న కలుషితమైన అజ్ఞానం నాశనం అయిందంటే ఆ జీవుడు ఆ పరమేశ్వరుడితో ఐక్యం అవుతాడు. కేవలమైన ఏ ఒక కలుషం లేన ఆ పరమేశ్వరుడితో ఒకటవుతాడు. కేవలో భవేత్ అని అత్యద్భుతంగా వేదాంత లో ఈ ఉపాధి అన్నది ఎలాగా, లేకపోతే ఒక పక్క ఈ అర్థము అనే ఇది ఎలాగా అని చాలా రకంగా వేదాంతాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా చెప్పబడిందో అన్నీనే ఆయన చాలా సులభంగా అర్థమయ్యేలా శ్లోకాల్లో భాష్యకారులు మనకి ప్రతిపాదించారు. అలా 10వ శ్లోకం. యథాకాశో ఋషికేశో నానోపాధిగతో విభుః తద్వేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్ అని 10వ శ్లోకం చూసాము. ఇలా అద్భుతంగా ఈ ఆత్మబోధం అనే గ్రంథంతో 10 శ్లోకాలు అయింది. 68 శ్లోకాల్లో ఇలా మళ్ళీ 11వ శ్లోకం తరువాయి భాగంలో చూద్దాం. మళ్ళీ వచ్చే లెక్కల్లో చూద్దామని చెప్పుకుంటూ ఇంతటితో సెలవు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం.